అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేరు కె ఆంజనేయులు, అసిస్టెంట్ ఇంజనీర్, ఆపరేషన్ అచ్చంపేట. ఈరోజు రాత్రి 12 గంటల నుంచి 4 గంటల వరకు కురిసినటువంటి భారీ వర్షానికి మా యొక్క ఐపీడీఎస్ అచ్చంపేట సబ్స్టేషను పూర్తిగా వాటర్ రావడం జరిగింది. దాని బేస్ లెవెల్కు వాటర్ రావడం జరిగింది. ఆ వాటర్ రావడం వల్ల మాకు సప్లైకి అంతరాయం ఫ్యూచర్లో ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగా చర్యలు తీసుకొని ఆ సబ్స్టేషన్కు సరఫరాను నిలిపివేసి దానికి యథావిధిగా దానికి ఉన్నటువంటి గ్రామాలు, దానికి ఉన్నటువంటి అచ్చంపేట టౌన్కు ఉన్నటువంటి సప్లైని పాత మా అచ్చంపేట సబ్స్టేషన్కు మార్చడం జరిగింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఇంటరప్షన్ లేకుండా సప్లైని పునరుద్ధరించడం జరిగింది. కావున ఇప్పుడు ఇక్కడ మునిగినటువంటి సబ్స్టేషన్ గత సంవత్సరం కూడా జరిగింది. దీని మీద మేము లెటర్ మా ఉన్నతాధికారులకు లెటర్ ద్వారా తెలియజేయడం జరిగింది. వారు కూడా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. దాని ద్వారా మాకు రీలొకేషన్ కొరకు ప్లేస్ కూడా మనకు సీతారాగుట్టలో 1 ఎకరా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో చూపించడం జరిగింది. దానికి మేము చర్యలు ఇప్పుడు చేపట్టినాము. అతి త్వరలో అవి కూడా పూర్తి చేసి ఈ సబ్స్టేషన్ను ఇక్కడ నుంచి రీలొకేట్ చేసి ఇటువంటి సమస్య మళ్ళీ ముందస్తు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఇది ఇప్పుడు ఈ సబ్స్టేషన్కు లోపలికి పోవడానికి కానీ బయటికి రావడానికి కానీ ఉండదు. కావున మా సిబ్బందికి కూడా యొక్క ఆరోగ్య పరిస్థితులను కూడా అందుబాటులోకి తీసుకొని సబ్స్టేషన్ను పూర్తిగా తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. దీన్ని అందులోకి కూడా ఎటువంటి విద్యుత్తును పంపించకుండా బయటికి రాకుండా చర్యలు చేపట్టడం జరిగింది. మా యొక్క సబ్స్టేషన్ ఆపరేటర్ కూడా ఈ 4 దిక్కుల వాటర్ సరౌండ్ అయినప్పుడు సబ్స్టేషన్ లోపలనే కంట్రోల్ రూమ్లో ఉండిపోయాడు. మేము అతన్ని బయటికి తీసుకురావడం జరిగింది. ఆ వాటర్లో నుంచే తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడైతే ఎటువంటి ప్రమాదం కానీ జరగలేదు. అటు ఎలక్ట్రికల్ పరంగా కానీ మా ఆపరేటర్కి కానీ ఎటువంటి ఆపద అనేది రాలేదు. కాబట్టి మేము తెలియజేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.